తిరుగోరంటలు పోయా మాతృ బదులు అక్కడ ఉన్నది కదా ఏం పువ్వే అది గడ్డపరపు గడపడపు ఉంటుంది అయ్యో నీళ్ళ గడ్డపరపు అంటే గుంకపు ఏందో ఇద్దరు ఒక్కసారి గడ్డ గడ్డపరపు ఉంటుంది గడపరపు ఉంటుందా గునుకపు గడ్డపరపు అంటే ఓహో గడపరపు అంటే గుణకపు గునుకపు వచ్చా అవి గిట్ట కనబడదే అది ముద్దమంటారు ఏంది ముద్దమంటారు ఆహా ముద్దమందారు అవు గట్ట గట్ట కనబడది అయ్యా అవు ఎక్కడ గక్కడ నాలుగునే చూసినావా అది నీరని చెప్పు నాన్న చెప్పు ఉంటుందా నారని చెప్పు ఓహో నారని చెప్పువా సరే ఇవన్నీ పూలు తెప్పుకున్నాం అని పూలు తెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు పూల తోటలో ఉన్నప్పుడు చూడు వాళ్ళు పూల పుజ్జల తెల్ల పూలు తెప్పుకున్నాం మనకు ఆడుకోవాలి పడవాడుకోవాలి పెద్దలకు వస్తుంది పెత్తరామత వాళ్ళకి వస్తుంది బతుకమ్మ పండుగ మొగోళ్ళకి వస్తుంది కత్తర పండుగ గత్తర గత్తర గాయ గాయ ఊరంతా గాయ గాయ చెప్తారు డాంబర్ రోడ్ వంకర వంకర కాబట్టి మనం మంచి ఆటాడుకోవాలి పాట పాడుకోవాలి మనమా ఆటాడుకున్న పాట మన బతుకమ్మ ఆటాడుకోవాలి అడవిలకు అందమైన పాట బతుకమ్మ ఆట అంతేనా బతుకమ్మ కొట్టుడు లేచుడు కొట్టుడు లేదు ఇప్పుడు ఈ ఆటలు బండి డీజే ఫస్ట్ కోలలు కోలల తర్వాత డీజే ఇప్పుడు అంతే ఎవరు ఆట ఆడతారు చెల్లి డీజే ఆడతారు కాబట్టి ఆట ఆడుకుంటారా చూడవమ్మా మరి చంద్రమండలం ఉన్నాడు చంద్రుడు చంద్రమండలం ఉన్నాడు చంద్రుడు చంద్రుడు అంటే అందగాడు చంద్రుడు అంటే అందగాడు చంద్రుడు చంద్రమండలం చంద్రుడు చూసినవా జానాడు మేడికట్ల మేఘ రథం కట్టుకున్నాడు రథం కట్టుకుని పూల కట్టించారు చేతి వర్తనన్నాడు చంద్రుడు బయలుదేరి చూడవమ్మా అయ్యరామా
బద్దమైన రథమట్ట ఉన్నదమ్మా వేగ పట్ట మీద రథమట్ట అంటే ఆడలందరూ ఆట ఆడుతండ్రు పూల తోటల్లో ఆడలాడే బాగారు అబ్బా ఆడలందరూ పూల తోటలు ఆడతారు అనుకున్నాడు గానాడు చంద్రుడు ఇక పూల తోటల్లో రథం వేడిగా తండవ అక్కడికి వస్తాడు మన నాయన పెళ్లి చేయాలి పనులు చేయాలి కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను చాలా అంతగా ఆయన నడికెత్తున్నది ఆయన పెళ్లి చేసుకుంటే నా జన్మ ధన్యమైంది ఆయన పెళ్లి చేసుకుంటా మంది అక్కయ్యలో దాదా ఎదురుకోవరికి వస్తా అయ్యోనే నా మగవాసలో నేనే చేసుకుంటా ఏం చేసుకున్నాను చంద్ర ఎమ్మడి పెట్టాడు ఎమ్మడి పెడితే కానాడు చంద్ర ఏమన్నాడు ఎవరు మీరెవరమ్మా ప్రజాపతి మహారాజ్ బిడ్డలు ప్రజాపతి రాదు బిడ్డలు అప్పటి పట్టాను తక్కువ కాదు రాజవంతం దత్త ప్రజాపతి రాదు బతకని ఎడా చంద్రుడు రథం కాడి కట్టిండ రథంలో వస్తున్నాడు గయ్యి గయ్యి అని రథం లేపుకుంటే అని 23 మంది ఎరుకో మరి కానీ రోహి నవ్వుకున్నదా రోహి నవ్వుకోలేదు చంద్రుడి రథం కొమ్మ పట్టుకున్నాడు చంద్రుడితోటి లేచిపోతా ఉన్నాడమ్మా అక్క పోతాను
పోతాంది ఏంది మన రెండో అక్క పోతాంది నువ్వు అనుకో రథకొమ్మ నీ మట్టుకున్న అయిపోయినా నేను పోతున్నట్లా అదే కొమ్మ పట్టుకుంటా మన తండ్రితో చెప్పాలి చంద్రమండలం చూడు రథంకు పట్టుకొని ఎప్పుడు రోహిణి వెళ్ళిపోయిందో 23 మంది బిడ్డలు ఏమనుకున్నారు ఈ ముచ్చట వంట పోయి మన నాయన సత్య ప్రజాపతి రాతో చెప్పుదామన్నారు తండ్రితో చెప్పుదామని బయలు 23 మంది బిడ్డలు చూడవమ్మా సోద్యాలో సోద్యాలో నాగమణి అడవిలో నీకెవ్వరు తెలుస్తారా రానే మన బాబే అనుకున్నాం నేను ఇక్కడ ఉన్నానే ఆడ ఎప్పుడు అయ్యా ఓ బిడ్డ ఈ చికెన్ తీసుకొచ్చి నా ముక్కు కాడ పెడితే ఇది ముత్తు ముత్తు వాసన రావచ్చు ఇవి ఎన్నది మించినావో చెవిటకు ముత్తు ముత్తు వాసన శివరాత్రి తాగారమే ఇవాళన్నా విన్నావా ఈ వాసన నేను తట్టట్టున్నా చెప్తే సత్యపోతుంది అని అంటే దాన్ని విన్నుడు పనిచేస్తాను ఎప్పుడు అడుగుతున్నా గీడిగా కడుక్కున్నావు బిడ్డలారా ఎంతో కంటే 7 తల్ల బిడ్డలారా ఎవరు ఏమన్నారమ్మా రామరకు రామా నువ్వేం తప్పు చేయబడితే నా ముఖం నల్ల ముఖం అయింది చీని పతివతని పరమ పరమ పతివతరా మీ తప్పు చేస్తున్నావు అట్లా కనిపిస్తాను తప్పు చేస్తాను లేక కనిపిస్తాను కనిపే బిడ్డ తప్పు చేస్తాను నువ్వు కనిపించావు కానీ నువ్వు వాళ్ళ కథ కట్టలాగా తెలియదు బిడ్డ కథ కట్టేటోడైతే నువ్వు ఫోన్ లావాడతాడు ఇక వాడు రాననుకుంటే ఇక వాడు ఫోనే లావాడతాడు ఇక వాడు బందట ఇక రాననుకో ఇక అస్సలు ఫోన్ లావట్టాడు ఇక కథ కట్టాను అనుకో 3 గంటలకి లేచి ఫోన్ చేస్తాడు దోస్తు దుర్గమ్మని చేసుకున్నా వీని పండుగ ఏమన్నా ఆయన పెళ్లి అయినా వీనింట్లో పెళ్లి అయినట్టే వీళ్ళు ఒక 5 జమెత్తున్నది బ్యాచ్ దాని కలకాల అందరు కూరగట్టు కూరగానే ఇటు పోదామంటే పోదాం నా కత్తి పెట్టి చుక్కర నాడు గొర్రె కోసుకొని తిన్నారు లంచ కొడుకులు వాడతాపుల వ్యక్తి దాన్ని నాకు తెలియదు అనుకున్నారు కాదు కాకపోతే రేపు వస్తుంది
బిడ్డలారా ఎట్లా నీకు ఎరకరాని ఇవాళ పూలకు చూస్తాడు మీ మేనం అది నీకు ఎలా కూడా చెప్పకుండా మేము ఆటాడుకుంటా అంటే ఆ పూల తోటలకు చంద్రమండ ఉండేది చంద్రుడు వచ్చిండు చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడు అందగాడని అందరూ భయపడ్డాం వెనుక గురికి వస్తాడు మరి రెండో అక్క రోహిణక్క పోయింది రథకం పట్టుకొని చంద్రుడితో లేచిపోయింది పేరు చెప్పలేదా మీరు చెప్పినాం చంద్రుడిని నేను తెలవదా లవలకలు బట్టి రాజ్యం వెళ్ళదు వారికి తెలవదా లవలకలు బట్టి రాజ్యం వెళ్తానన్న 200 సంవత్సరాల పరిపాలన వాడు ఎట్లా నా బిడ్డను తీసుకొని పోయిండు చూడు రాని కోపం వచ్చిందని దక్ష ప్రజాపతి రాజుకు తీసుకుపోయిన చంద్రుడికి కూని రోగం కుష్ఠాది రోగం రావాలని శబరైన వాడు నా బిడ్డను ఎత్తుకొని పోతాడా వాడికి కూలి కుష్ఠాది రోగం రావాలి సత్య శబర పెట్టినాడు ఎప్పుడు సత్యకి శబర పెట్టిండు గానడు చంద్రమణుల కాడ ఉన్నాడు చంద్రుడైరా సత్య ప్రజాపతి రాజు వ్యక్తి శపన పత్తి కూడా రావు తెచ్చినట్టు జరిగినది ఏళ్ళకొచ్చి అయ్యే రోగం కూని కుట్టాది రోగం నెలలకొచ్చి అవుతుంది నెలలకొచ్చి అయ్యే రోగం 3 రోజులకొచ్చి అవుతుంది రోజులకొచ్చి అయ్యే రోగం గంటలకొచ్చి అవుతుంది గంటలకొచ్చి అయ్యే రోగం గంటలకొచ్చి కాబట్టి రోగమైన కుట్టాది రోగమైన కుట్టాది రోగం తాను పడతానమ్మా ఈగలు దోమ జివజిమంటూ ఉన్నాయమ్మా ఈగలు అవ్వా పైసే అయ్యా పైసే అడిగితే గట్టొచ్చింది నా రోగం నివేర్దంట కావాలనుకున్నాడు మరి వైకుంఠంలో ఉన్నాడు ముచ్చ దగ్గర పోతా అని వైకుంఠం పోతా అని రమరమయ్య పోతే వీళ్ళ వచ్చనమ్మా ముట్టి కలిగనేది పాల కళ్యాణ్ పండుకొని ఉన్నాడు పని పడుకున్నందుకు ధనానికి వచ్చిండు నీ కాలు మొక్కుతా నారాయణ విత్తనామూర్తి అన్నాడు వారి చంద్ర ఈ రోగం నీకెట్లా వచ్చారో మొన్నటి దాకా మంచిగానే ఉంటేవి నీ అంత అందగాడు ఎవరు లేదు అంద వికృతంగా నువ్వు ఎత్తైనవరా నీకెట్లా వచ్చింది ఈ రోగం రోగం నాకు ఎట్లా వచ్చిందంటే ఏమో చెప్తున్నాయ్యా దక్ష ప్రజాపతి మహారాజు తన బిడ్డ రెండో బిడ్డ రోహిణి పూల పుచ్చాల తోట పోతే నా రక్తం పట్టుకొని ఉరికొచ్చింది నా మీద కరవాడికి ఆయన సట్టి శబరి పెట్టిండు దక్ష ప్రజాపతి మహారాజు ఆయన వల్ల నాకు ఈ రోగం వచ్చింది ఈ రోగం నివర్తన చేయి తండ్రి అబ్బా వారి తొలగి నేను ఓన నడిపిస్తున్నాను ముర్త